This is where we live. And I did only the last piece, so I guess you enjoyed this puzzle piece. Goodbye. If you are new to my channel, I make lots of videos on beauty, lifestyle, decor, motherhood and travel. Please hit the subscribe button and పక్కన ఉన్న bell icon కూడా click చేసుకోండి. You can also follow me on my Instagram account sahaja_madhuri, where I share with you more of my life stories and other updates. Hello everyone, welcome back to my India Diaries episode 21. Sorry, video koncham delay ayindi. Actually ga nijam cheppalante I don't even feel like doing now andi. Every time you don't be in the right mind kada, ante anta ento undadu kada na uddesam, but andaru edaru chustunnaru, late cheyakodadani aithe chestunnanu. So here we are at Light Green Oven. This is a kind of bakery, a bread and a bakery place anamata, and this is in Jubilee Hills, Madhapur. And ikkada meer chustunnaru kada, it's completely organic, absolutely no preservatives, fresh, like I think this board answers everything, and that's why it's so unique. And first అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అండ్ దెన్ ఫ్రెండ్తో పాటు కలిసి ఇక్కడికి వచ్చాము. అండ్ సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ బేకరీ. ఇదివరకు కూడా నేను ఒకసారి పోస్ట్ చేసినట్టున్నాను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో. చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా నేను వచ్చి చూడగలిగాను తన ప్లేస్. ద కేక్ ఫ్రమ్ హియర్, ద కుకీస్ అండ్ బ్రౌనీస్ ఫ్రమ్ హియర్. And she was one of my very close friends అండి. We studied in కాలేజ్లో నేను 1 year హాస్టల్లో ఉన్నాను. అప్పుడు మేము ఒకటే రూమ్లో కూడా ఉండేవాళ్ళం. అండ్ షీ వాజ్ వన్ ఆఫ్ ద టాపర్స్ ఇన్ ద కాలేజ్. అండ్ ఇద్దరం మేము సేమ్ టైం మాస్టర్స్ చేయడానికి వచ్చాం. అఫ్ కోర్స్ తను వేరే స్టేట్లో చేసింది, నేను వేరే స్టేట్లో చేశాను. అండ్ ఆల్మోస్ట్ 15 to 20 years నాకు ఇప్పుడు సరిగా గుర్తులేదు, బట్ షీ హాస్ బీన్ ఇన్ US. అండ్ దెన్ 3 years ago షీ కేమ్ బ్యాక్ టు ఇండియా. షీ కేమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ హర్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ ఫాదర్ కోసం, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కోసం షీ కేమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ దెన్ షీ హ్యాస్ సమ్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ షీ వాంటెడ్ టు డూ అదర్ థింగ్స్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ షీ లవ్డ్. షీ లైక్స్ బేకింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి షీ స్టార్టెడ్ ద స్మాల్ బేకరీ కైండ్ ఆఫ్ థింగ్. నౌ దిస్ ఇస్ నో వే ప్రమోషనల్ అండి, నాట్ అట్ ఆల్ మార్కెటింగ్. లైక్ హరీష్ అయితే చెప్తా ఉంది, సహజా నువ్వు ఇదంతా చూపించక సహజా అని. బట్ ఐ వాజ్ లైక్, హరీష్ నేను ఎనీవేస్ నా ఇండియా డైరీస్ చూపిస్తున్నాను, నేను ఎక్కడెక్కడ తింటున్నాను, ఏమేం చేస్తున్నాను, అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో దిస్ యాజ్ వెల్. సో తను వద్దన్నా సరే ఐ టుక్ ద లిబర్టీ టు షూట్ హర్ షాప్, బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బేకరీ. ఐ జస్ట్ ఫెల్ట్ హర్ స్టోరీ వాస్ ఇన్స్పైరింగ్, అండ్ ఎనీథింగ్ ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ లిటిల్ ఇన్స్పైరింగ్ కదా, ఐ జస్ట్ లవ్ టు షేర్. దట్స్ హౌ ఐ యామ్. అండ్ షీ హర్ సెల్ఫ్ డిజైన్ ఆల్ ద షాప్. ఇట్స్ లైక్ అ ఫ్రెంచ్ ఇటాలియన్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. ఒక చిన్న స్పేస్, లైక్ ఎంత స్మాల్ స్పేస్ అంటే ఈ స్పేస్లో ఏమీ ఉండేది కాదు, అలాంటి స్పేస్లో షీ యాక్చువల్లీ డిజైన్ ద షాప్. అండ్ లక్కీగా సీ ద కోఇన్సిడెన్స్ అండి, నేను ఈ వీడియో చేస్తూ ఉంటే అనుకోకుండా తన ఇంటికి వెళ్ళటం అయ్యిందనమాట. సో యెస్టర్డే ఐ వెంట్ టు హర్ ప్లేస్ అగైన్, అండ్ దెన్ అగైన్ అనుకోకుండా మేమైతే బేకరీకి వెళ్ళాము. వి జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ చాట్ బికాస్ ఇట్స్ బీన్ సో లాంగ్. మళ్ళీ నేను US వెళ్ళిపోవచ్చు అని అయితే తన్ని కలిసాను. అండ్ దెన్ ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ హర్ బేకరీ, జస్ట్ టు షేర్ హర్ స్టోరీ. I wouldn't name this a bakery. This is some kind of boulangerie concept. It's like breads, because usually bakery lo like the breads that you get are like bakery breads antene adoka ఆ మీనింగ్ మారిపోయింది. బట్ యూరోప్ ఇలాంటి ప్లేసెస్లో యూ సీ యూల్ గెట్ దట్ ఫ్రెష్ లైక్ బేక్ బ్రెడ్స్. ఇప్పుడు మా కస్టమర్స్ కూడా దే కమింగ్ టు ద స్టోర్, దే విల్ గెట్ దట్ ఫ్రెష్ బ్రెడ్ ఫ్లేవర్ వేర్ దట్ టెంప్టెడ్ అనమాట. ఇంకా లైక్ అంటే ఉట్టి బ్రెడ్ అలా తినేస్తారా? యాక్చువల్లీ దీంట్లో చాలా ఫ్లేవర్స్ వేయచ్చు, బెల్ పెప్పర్స్, ఆనియన్స్, ఆలివ్ ఆయిల్ అట్లా అంతా. ఓకే, ఇట్ టర్న్ అవుట్ సో టేస్టీ అనమాట. మొత్తం యాక్చువల్లీ ఆలివ్ ఆయిల్ యూస్. దట్ వాజ్ సో మచ్ ఫన్ అండి. ఐఎమ్ సో బ్యాడ్ ఎట్ బేకింగ్. అస్సలు నేను ఎక్కువ బేకింగ్ చేయను బికాస్ ఐఎమ్ నాట్ ఎవెన్ అ ఫ్యాన్ ఆఫ్ స్వీట్స్. కానీ ఇక్కడైతే పిజ్జా తినాలనిపించింది అనమాట నాకు. సో పిజ్జా క్రస్ట్ వి వర్ ట్రయింగ్ టు మేక్ ఇన్ హర్ బేకరీ అండ్ దెన్ వి వర్ ప్లానింగ్ టు టేక్ హోమ్. కరోనా వల్ల అంత ఇప్పుడిప్పుడే అగైన్ షీ ఓపెన్ హర్ షాప్ అనమాట. Whatever you're eating, the food that's going into your body should not have all these chemicals and all, like preservatives and kani. Like now there are so many products out there that claim to be food, but it's like it's not food. It has so many ingredients that doesn't sound like food at all.
But Light Green Oven is everything is made from scratch, including our buttercream. We don't use any preservatives in any of our products. Different things. This was not my plan actually. Like, okay, నేను ఒక బేకరీ పెట్టాలి అనేదితో ఇది చేసింది కాదు. I'm destined. I feel I'm destined somehow. Yeah, because meeting Shipra ma'am. Here she's talking about Shipra ma'am. Now she is the person whom Harisha collaborated with, and she has been in this baking industry for over like 7 to 10 years, and she was a master chef finalist kuda. And her passion to create food from all the natural products without compromising on any taste, that's what Harisha got connected with. And she's also a yoga teacher, Shipra ma'am. And నేను ఇంకా ఓన్లీ బ్రౌనీస్ గురించి ఎక్కువ మాట్లాడానండి ఇందులో, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ షీ డస్. లైక్ ద అదర్ డే ఆర్డర్డ్ మ్యాంగో కేక్ అనమాట. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి చేస్తారనమాట. ప్యాకేజ్ బాటిల్ ఇంకేమీ ఉండదు. ఆ రోజు సీజన్ వైజ్ ఏముంటుందో అదే చేస్తారు. అండ్ ఐ జస్ట్ ఫెల్ట్ ఐ షుడ్ టెల్ దిస్ థింగ్ టు ఆల్ మై ఫాలోవర్స్, ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్ కదా, దే డూ ఆన్లైన్ థింగ్ అండి. సో జస్ట్ గో హెడ్ అండ్ ఆర్డర్ రాగి బ్రౌనీస్ కానీ కేక్స్ కానీ. ఐ మీన్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ సంథింగ్ న్యాచురల్ కదా, ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ అమేజింగ్. For me, because I'm not so much into sweets and all, I go with breads and the ragi brownies. I love brownies, and ilanti ragi brownie నేను చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు తినలేదండి. లైక్ దట్స్ వై ఐ సే ఇట్స్ ఇండియా సో గుడ్, లైక్ నెంబర్ 1. సో మీరు అది తెలియాలంటే మీరు ట్రై చేయండి. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది మెసేజ్ చేశారు, వి ట్రైడ్ అని, వి ఆర్డర్డ్ అని, అండ్ యూ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్ అని. అగైన్ ఓన్లీ ఫర్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, వీళ్ళ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్ త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్లో కూడా డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. అమేజింగ్ అండి. ఐ వాజ్ ఆస్కింగ్ హర్ లైక్, హౌ డూ యూ ఈవెన్ హ్యావ్ ద పేషెన్స్ హరీషా టు డూ ఇంత స్లోగా కటింగ్? Came with my kids actually. Krishna and me used to bake together. Atla we started off because of his interest. I started off baking. దట్స్ హౌ షీ స్టార్టెడ్. అండ్ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల తనకు ఎక్కువ బేకర్స్ లేరు. సో తనంతట తనే వెళ్ళి షీ వాస్ హెల్పింగ్ విత్ ద బేకింగ్ అండ్ షీ వాస్ డూయింగ్ ద ప్యాకింగ్ బికాస్ షీ వాస్ గెటింగ్ సో మెనీ ఆర్డర్స్. అండ్ వెన్ ఐ వాస్ సీయింగ్ హర్ దిస్ ప్యాకింగ్ కదా, ఐ ఫెల్ట్ లైక్ నేను పోస్ట్ ప్రొడక్షన్ వీడియో చేస్తే ఎంత డీటెయిల్గా అంతా చేస్తాను, ఆ టైప్లో చేస్తుంది. ఇట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఇట్స్ వాట్ యూఆర్ ప్యాషనెట్ అబౌట్. Every job she used to get bored and jump to another job because she didn't have anything to do in that previous job. So that's how smart she is, and this is where you're now. So do you like this more than your writing job? No, I wouldn't say that. I don't want that to go down like by saying that, but whatever I did, I enjoyed. And you want to do more, right? Definitely much more. This is just the beginning. I hope so. Now I'm going to be trying the most famous ragi brownie cakes. When I come and sit here with her, I feel that నేను కూడా యూఎస్ నుంచి ఇండియా వచ్చేసి దీంతో పాటు కలిసి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని, ఇన్ ద మీడియా ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ సో మచ్ ఇన్ టు ఫుడ్ అండ్ ఆల్ దాట్, బట్ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్. You never know. It might happen. It might happen, yeah. Ganesh? Ganesh also wills, yeah, why not? I don't have even an inch of business mind లేదు అసలు నాకు. You never thought? I used to enjoy and love. Yeah, she used to love IT job. She also created a website for this, right? For this year, yeah, she also did that. I've never heard anybody saying they're going to miss coding. No, they do. Some do. That's she. She's a little bit camera shy, but నా కోసం వచ్చింది. So good, Harisha. Thank you. So yeah, that's two friends talking about all the good olden days. It felt so good. If you have like 10 friends kada whom you can count in your fingers, that's all matters in life. If you have somebody where you can go share, de-stress yourself, that's like the best thing which can ever happen to you. And I'm so happy for her, happy for what she's doing. It's not easy, and it's not at all easy. She had to go through so many struggles to make this happen, and she wants to do more. So I just wish her all the best. Stepping out of her comfort zone or a very cool job and doing something like this, చాలా చాలా బ్రేవ్గా ఉండాలి ఇలా ఏమైనా చేయాలంటే.
but she's here. She does have the best breads in town. హైదరాబాద్లో ఉంటే పక్కా ట్రై చేయండి, అమేజింగ్. పిజ్జా డెన్ ఎలా షేర్ చేశాను, ప్యారడైజ్ ఎలా షేర్ చేశాను మీతోటి, ఎనీథింగ్ I like I'm going to be sharing here, and this one was so good. I got a full pack. Love it. You love it, Gunny? Loving it. Loving it. I like to eat marshmallows and cake. I like to eat marshmallows and cake. So then we went back to our home. We stayed there for a night. మొన్న వెళ్ళినప్పుడు అయితే 2 days ఉన్నాను. సో బాగా రిలాక్స్ అయ్యాను అనమాట, ఫ్రెండ్ తోటి ముచ్చట్లు పెట్టుకుంటూ. ఆ రోజు అయితే గణేష్, నేను, హరీష వాళ్ళ హస్బెండ్ 2 o'clock వరకు మాట్లాడుకుంటూ ఉన్నాం. while the kids were having fun. She has 2 kids అండి, and yeah, she has grandparents, parents, a house to manage, and still she chose to do this. She had a freaking very good salary in US, a very comfortable life, but she came back to do something passionate and to make a difference. She has other things in mind, and ఇది చేయాలంటే బాగా పట్టుదల ఉండాలండి, చాలా ధైర్యం కావాలి, అండ్ బాగా కష్టపడాలి. ఇది చేస్తేనే మీరు వర్త్ అని నేను చెప్పట్లేదండి. ఇది చేయకుండా మీరు హ్యాపీగా మీ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుని పీస్ఫుల్గా ఉంటే కూడా ఇట్స్ వెరీ గుడ్ ఇన్ లైఫ్. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఇలా చెయ్యాలనుకుంటే, మీకు కనిపించేదంతా ఫ్యాన్సీగా అనిపిస్తే దానికోసం అని చెప్తున్నాను. ఇలా ఏదైనా చెయ్యాలంటే ఎంతో ప్యాషను, హార్డ్ వర్క్, పట్టుదల లేనిదే ఇదంతా చేయలేమండి. ఇప్పుడైతే గృహప్రవేశం అంటే ఈ పిక్చర్ ఎందుకు పెట్టానంటే, చాలామంది గృహప్రవేశం వీడియో చూసి మీ ఫ్లాట్ మటుకు చూపించలేదండి అని అడుగుతున్నారు. ఎంతమంది అడిగారు. అప్పటికీ నేను చెప్పానండి, పెద్ద చిన్న ఫ్లాట్ అండి, ఏం లేదని. బట్ రిపీటెడ్గా అదే రిక్వెస్ట్లు వస్తున్నాయని అయితే చూపిస్తున్నాను. ఆ రోజు వి వెంట్ టు ద ఫ్లాట్ అనమాట, వర్క్ చేయించడానికి. సో ఆ రోజు నేను షూట్ చేశాను. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇస్ ద టీవీ యూనిట్ అండి, లెఫ్ట్ సైడ్ సోఫా, పెద్ద హాల్, విశాలంగా ఉంటుంది. పెద్దదంటే మరీ పెద్దది కదండి, చిన్న హాలు. ఇది అరౌండ్ 1300 to 1400 square feet అంతే అండి. అండ్ కామన్ బాత్రూమ్ వచ్చింది 2 bedrooms మధ్యలో. I really like the tiles. And right side ఒక గెస్ట్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక చైల్డ్ బెడ్రూమ్ అయితే వచ్చింది. అండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఆల్సో ఆస్కింగ్ మీ ఏ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేశారు, మేము కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామని కూడా బాగా అడుగుతున్నారు. ఇదే ఫ్లాట్లో అస్సలు మీరు ఇన్వెస్ట్ చేయకూడదని నేను సజెషన్ ఇస్తాను. బికాస్ ప్రైస్ 3 times పెరిగిపోయిందనమాట. ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి, అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ మిస్టేక్స్ యూ డూ. సో మేము ఈ ప్రైస్ స్క్వేర్ ఫీట్ వాల్యూ బాగా తక్కువ ఉన్నప్పుడు 3 years బ్యాక్ అయితే దీని మీద ఇన్వెస్ట్ చేసాము. అండ్ ఫర్ దోస్ హు ఆర్ ఆస్కింగ్ విచ్ వాన్స్ టు గో విత్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఆర్ లైక్ రియల్లీ గుడ్. అండ్ యూ కెన్ ఆల్సో చెక్ ఇన్ మ్యాజిక్ బ్రిక్స్లో కూడా మీకు చెక్ చేయవచ్చు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. క్వాలిటీ అడిగితే అదైతే చాలా బాగుంటుందండి. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఆల్సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గరలో ఉందని చెప్పాను కదా. సో రెంటల్ ఇన్కమ్ లాగా ఇన్వెస్ట్ చేసాము, ఇందులో ఉండటానికి కాదు. ఒకవేళ ఫ్యూచర్లో అసలు ఇండియా వస్తామో లేదో తెలియదు, ఒకవేళ వస్తే కూడా ఎక్కడ ఉంటామో ఇంకా మాకే తెలియదు. సో ప్రస్తుతం అయితే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ రెంటల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ దిస్ ఇస్ వేర్ ద కిచెన్ ఇస్. ఇట్స్ అ వెరీ స్మాల్ కిచెన్, ఇంకా ఏమీ గట్టు ఏమీ పెట్టలేదు. కిచెన్కి రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే చిన్న బాల్కనీ ఉంది. అండ్ రైట్ సైడ్ వాషర్ డ్రయర్ పెట్టుకోవడానికి యూనిట్ కూడా ఉంది. దీన్ని అయితే ఇప్పుడు కబోర్డ్స్ కట్టిస్తున్నాము. సో మెజర్మెంట్స్ అన్నీ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. అండ్ యా, సో దట్స్ ఇట్ అండి. దట్స్ మై హౌస్ టూర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ థమ్స్ అప్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఐ విల్ సీ యూ ఆల్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.